హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో మీషోలో వీడియోస్ ఇది క్యాట్లాగ్ అప్లోడ్ చేసాం కదా ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత ఎర్రర్ అని వస్తుంది కొంతమందికి. అది ఎర్రర్ ఎందుకు వస్తుందని నేను వీడియోలో చెప్పబోతున్నాను. నేను కూడా మీషోలో జ్యువెలరీ సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెల్లర్ అకౌంట్గా జాయిన్ అయ్యాను. నాకు కూడా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, దానికి సొల్యూషన్ ఏంటంటే నేనేం ఎక్కడ వీడియోస్ చేయలేదు, కానీ కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను నేను. అవి ఏంటని సెట్టింగ్స్ నేను చూపిస్తాను మీకు, ఓకేనా ఫ్రెండ్స్? ఎర్రర్ ఎందుకు వస్తుందో నేను చూపిస్తాను ఈ వీడియోలను. ఫస్ట్ మీరు ఇలాగ క్యాటలాగ్ అప్లోడ్ చేస్తారా, డన్ అని అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్యాటలాగ్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ క్యూసీ పాస్ అని వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్యూసీ ఇన్ ప్రోగ్రెస్లో ఇక్కడ క్యూసీ పాస్ అని రావాలి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ప్రోడక్ట్ కరెక్ట్గా అప్లోడ్ చేస్తారని అర్థం. ఒకవేళ ఇక్కడ ఎర్రర్ అని వస్తే ఏం చేయాలి అని నేను చూపిస్తాను. ఎవరైనా ప్రోడక్ట్ అప్లోడ్ చేయను తెలియకుంటే నేను మీకు ఎలాగ అప్లోడ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, ఇక్కడ క్యూసీ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా, ఇక్కడ క్యూసీ పాస్ అని రావాలి ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ మీరు ప్రోడక్ట్ అప్లోడ్ కరెక్ట్గా చేశారో లేదో అని ఇక్కడ తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి క్యూసీ పాస్ అని రావడానికి 1 అవర్ పడుతుంది, ఒక్కొక్కసారి 10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? నేను అంతలోపల మీకు ప్రోడక్ట్ ఎలా అప్లోడ్ చేయాలో నేను చూపిస్తాను రండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎర్రర్ వస్తే ఏం చేయాలో చెప్తాను, ఓకేనా? ప్రోడక్ట్ ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏం అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఏ కేటగిరీ అని. మీరు అది ఫోన్ బ్యాక్ కెమెరా కరెక్ట్గా లేదు ఫ్రెండ్స్, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను యాక్చువల్లీ జ్యువెలరీ సేల్ చేస్తున్నాను కాబట్టి ఉమెన్ ఫ్యాషన్ అని తీసుకుంటున్నా, ఓకేనా? షేక్ అవుతుంది ఇది. ఉమెన్ ఫ్యాషన్ తీసుకున్న ఉమెన్ ఫ్యాషన్లో యాక్సెసరీస్ అని ఉంది. యాక్సెసరీస్లో జ్యువెలరీ, ఓకేనా? జ్యువెలరీలో ఒక చోకర్ సెట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. చోకర్ ఉంటే ఏం తీసుకోవాలి ఆప్షన్ అని మీకు చూపిస్తాను, ఓకేనా? ఇక్కడ ఉంటుంది చూడండి, ఇయర్ రింగ్స్ అంతా. యాంక్లెట్స్, పెండెంట్స్ అండ్ లాకెట్స్, నెక్లెస్ అండ్ చైన్స్, రింగ్స్, బ్రాస్లెట్, బ్యాంగిల్స్, జ్యువెలరీ సెట్, ఇయర్ రింగ్స్, స్టడ్స్. సో చోకర్ సెట్ అనేది చైన్ టైప్ ఉంటుంది కాబట్టి, పెండెంట్ విత్ చైన్ టైప్ ఉంటుంది కాబట్టి నెక్లెస్ లాగా. సో నేను నాకు అనిపించింది నేను పెడుతున్నాను. పెండెంట్స్, లాకెట్స్ కూడా. పెండెంట్స్ అంటే పూర్తి లాంగ్ చైన్ వచ్చేసి పెండెంట్ మాత్రమే వస్తుంది, దానికి మాత్రమే పెండెంట్స్, లాకెట్స్ తీసుకోవాలి. నేను చోకర్స్కి వచ్చేసి నెక్లెస్ అండ్ చైన్స్ తీసుకుంటాను, ఓకేనా? సో అప్లోడ్, సో ఇక్కడ కరెక్ట్గా అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ పీస్ తీసుకున్నాను అనుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఈ ప్రోడక్ట్, మళ్ళీ నేను మీకు చూపించడానికి అప్లోడ్ చేస్తున్నాను. సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేసినా ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సేమ్ అదే ఒక 2 పీసెస్ తీసుకుంటాను. 4 పిక్ తీసుకోండి, ఓకేనా? చోకర్ సెట్, చోకర్, ఓకేనా? చోకర్ సెట్ అని తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇది నేను ఒక్కతే పెట్టుకుంది కదులుతుంది ఫ్రెండ్స్. మీకు మ్యాటర్ అర్థమైతే చాలు నాకు.
ఓకేనా. కస్టమర్ మైండ్ బట్టి మీరు క్యాప్షన్స్ వేసుకోండి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో. ఓకేనా. చోకర్ అని వేసాను. అయినాక అది యాక్చువల్లీ ఇంకా చోకర్ సెట్ విత్ బీడ్స్ అని ఉంది. అప్పుడే ఐటమ్ చూసి వేయండి ఫ్రెండ్స్. నాకు బీడ్స్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి నేను అట్లే వేసాను. చోకర్ సెట్ విత్ బీడ్స్. ఓకేనా. ఓకేనా. లక్ష్మీ పెండెంట్ చోకర్ ఇలాగా వెతుకుతుంటారు ఫ్రెండ్స్. కస్టమర్స్ ఇలాగే వెతుకుతుంటారు. మనం వాళ్ళు మైండ్ బట్టి మనం డిస్క్రిప్షన్ వేసుకోవాలి. నేను సద్యానికి వేసుకుంటాను. నెక్స్ట్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ వెయిట్ చూసి వేయాలి ఫ్రెండ్స్. ఒక 50 గ్రామ్స్ వేస్తున్నాను నేను అందాజుగా ఫ్రెండ్స్. చూడండి, బేస్ మెటల్ వచ్చేసి కాపర్ అని వేస్తున్నాను నేను. తర్వాత కలర్ వచ్చేసి గోల్డ్ అనే వేస్తున్నాను, ఎందుకంటే గోల్డ్ లాగా ఉంటుంది కాబట్టి చైన్. నెట్ క్వాంటిటీ వచ్చేసి నేను ఒకటే వేస్తున్నాను, ఒకటే పీస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే. తర్వాత అకేషన్ ఉంటుంది, ఫెస్టివల్ అని వేస్తున్నాను. తర్వాత ప్లేటింగ్ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ మ్యాట్ ఫినిషింగ్ అని వేస్తున్నాను. సైజ్ వచ్చేసి అడ్జస్టబుల్ ఫ్రెండ్, చైన్ ఉంది కాబట్టి అడ్జస్టబుల్. స్టోన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అండ్ బీడ్స్ ఫ్రెండ్స్. ట్రెండ్ వచ్చేసి చోకర్ అని ఉంది ఇక్కడ. సైజ్ వచ్చేసి ఫ్రీ సైజు. ఓకేనా. తర్వాత ఇక్కడ ప్రైస్ ఫ్రెండ్స్, మీరు ప్రైస్ ఎంత పడితే అంత వేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఓకేనా. మీషో ప్రైస్ అంటే మీరు సేల్ చేసే ప్రైస్, మీరు ప్రాఫిట్ ఎంత కావాలంటే అంత ఎక్కువ వేయకండి ఫ్రెండ్స్. నో యూజ్. ఎక్కువ ప్రైస్ వేయడం వల్ల మీకు ఏం యూజ్ లేదు. మీకు లాభం మీకు ఎంత సాటిస్ఫైడ్ అనుకుంటే అంత తీసుకోండి. ఓకేనా. ఒక ప్రోడక్ట్ పైన మీకు ఇంత 50 రూపీస్ 60 రూపీస్ ఇలాగా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. 100 రూపీస్ 15 ఇలాగా తీసుకోండి. మళ్ళీ ఓవర్గా ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మీషో యాప్లో ఉంటారు కదా, వాళ్ళు ప్రైస్ తగ్గించుకోండి అని మళ్ళీ మెసేజ్ పంపడం అలా చేస్తుంటారు. ఓకేనా. ఇవన్నీ అవసరం లేదు. మీకు 15 ఒక 100 రూపీస్ లాభం వచ్చేలా చూసుకుని ఇక్కడే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ బట్టి మీరు ప్రైస్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఆ చోకర్ ప్రోడక్ట్ వచ్చేసి నేను 350 వేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ రాంగ్ అండ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ వచ్చేసి 1 రూపీ. 350 కింద 1 రూపీ తక్కువ వేయండి ఫ్రెండ్స్. 349 వేసుకోండి. ఇక్కడ మీ ఎంఆర్పి ప్రైస్ మీరు వేసుకోవచ్చు, ఒక 800 వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీకు తెలిసిపోతుంది మీకు లాభం ఎంత వచ్చిందో, లాస్ అయిందో లేదో అని మీకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు లాస్ అనిపిస్తే ఇక్కడ ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా. మీషో ప్రైస్లో ఇక్కడ మీకు లాభం తక్కువ అయింది, మళ్ళీ ఇంత తక్కువ అయింది అనుకుంటే మీరు ఇక్కడ ఒక 10 or 20 రూపీస్ ఎక్స్ట్రా చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు 350 చూపిస్తే ఇక్కడ కస్టమర్కి చూపించేది 405 రూపీస్ చూపిస్తుంది. ఓకేనా. క్యాష్ ఆన్ డెలివరీ 55 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీషోలో ఫ్రీ డెలివరీ అని చూపిస్తుంది, కానీ ఖచ్చితంగా క్యాష్ ఆన్ డెలివరీ ప్రైస్ వేస్తారు ఫ్రెండ్స్. మనకు కనిపించదు ఆర్డర్ చేసుకునేటప్పుడు. ఓకేనా. ఇక్కడ మీ బ్యాంక్లో పడేది 339 రూపీస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు తెలిసిపోతుంది. తర్వాత సెలెక్ట్ ఇండియా ప్యాకర్ డీటెయిల్స్. ప్యాకర్ మనమే కాబట్టి ప్యాక్ చేసేది మా ఆయన పేరే వేస్తున్నాను నేను. ఇంపార్టెంట్ నాట్ రిక్వైర్డ్ అని, ఇంపోర్టెడ్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్ అవసరం లేదు. మ్యానుఫ్యాక్చర్ మనకు తెలియదు కాబట్టి మా పేరే వేసుకుంటున్నాం, మా ఆయన పేరు.
నెక్స్ట్ అని కొట్టేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీ దగ్గర స్టైల్ కోడ్, ప్రొడక్ట్ ఐడి ఇలాంటిది. ప్రొడక్ట్ ఐడి అంటే ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాక్ మీద ఉంటుంది కదా, ఇదే ప్రొడక్ట్ ఐడి. ఉంటే మాత్రం వేసేయండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ప్రొడక్ట్ ఐడి ఇది బాల్ చైన్, లేయర్డ్, మోప్, నెక్లెస్ అని ఉంటుంది. ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారని చెప్తున్నారు. మనం ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఓకేనా. ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి మనం వేయట్లేదు. నెక్స్ట్ కొట్టేయండి ఫ్రెండ్స్. బ్రాండ్ మనకు లేదు కాబట్టి ఇన్వెంటరీ అలాంటి పీసెస్ ఎన్ని ఉండే నా దగ్గర 2 ఉండే ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఈ ప్రోడక్ట్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అయినా కూడా మీకు నా దగ్గర వేరే అప్లోడ్ చేయడానికి వేరే ప్రోడక్ట్ లేదు కాబట్టి అప్లోడ్ చేసింది మళ్ళీ అప్లోడ్ చేసిందను. ఎందుకు మీకు ఎర్రర్ వస్తుందని తెలిసిపోతుంది ఇక్కడ. ఓకేనా. 2 పీసెస్ ఉన్నాయి నా దగ్గర ఇలాంటివి. సో నెక్స్ట్ కొట్టేయండి ఫ్రెండ్స్. అయినాక వ్యూ సైజ్ చార్ట్. ఇక్కడ మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. ప్రైస్ కానీ ఏమైనా ఆప్షన్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. వ్యూ సైజ్ చార్ట్స్ అని కొట్టేసి దాన్ని వేసేసి సబ్మిట్ క్యాట్లాగ్ అని వేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను. ఇది ఇంతకుముందు అప్లోడ్ చేశాను. ఎర్రర్ ఎందుకు వచ్చింది అని మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా. ఇది కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేయడం వల్ల ఎర్రర్ అని వస్తుంది. ఇదే ప్రోడక్ట్ నేను ఇక్కడ అప్లోడ్ చేశాను చూడండి, చూపిస్తాను. చూసారా, ఇది క్యూసీ పాస్ అని వచ్చింది. సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేయడం వల్ల కూడా ఎర్రర్ అని వస్తుంది. అప్పుడు సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేసిన మీరు ఏం చేస్తారంటే అప్పుడు ప్రోడక్ట్ ఐడి వేసేయండి. ఓకేనా. ప్రోడక్ట్ ఐడి వేయడం వల్ల అప్పుడు వేరే ప్రోడక్ట్ అని అనుకుంటారు అనమాట ఐడి వేసినప్పుడు. లేకపోతే ఇక్కడ క్యాట్లాగ్ కూడా సేమ్ వేసేసి ప్రోడక్ట్ సేమ్ వేసేసి సేమ్ క్యాప్షన్ చేసేసి ఎర్రర్ అనే వస్తుంది, ఫిక్స్డ్ ఎర్రర్ అని. ఇక్కడ చూపిస్తాను చూడండి ఎందుకు ఎర్రర్ వచ్చిందో. ఇక్కడ చూపిస్తుంది చూడండి. దిస్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై యూ ఫర్ యువర్ ఎగ్జిటింగ్ లిస్టింగ్స్. మీరు ఆల్రెడీ లిస్ట్లో ఈ ప్రోడక్ట్ ఉందని చెప్తుంది. ప్లీజ్ ప్రొవైడ్ ఏ యూనిక్ ప్రొడక్ట్ ఐడి అంటే మీరు కొత్త ప్రోడక్ట్ని అప్లోడ్ చేసి ప్రొడక్ట్ ఐడి ఇవ్వండి అని చెప్తుంది. ఫర్ యువర్ ఎవ్రీ న్యూ ప్రోడక్ట్ దట్ యువర్ అప్లోడ్. ప్రతి ఒకసారి అప్లోడ్ చేసేటప్పుడు కొత్త ప్రోడక్టే అప్లోడ్ చేయండి అని చెప్తుంది. ఓకేనా. నాకేం ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్, నాకు తెలిసిన మాదిరిగా నేను చెప్తున్నాను. ఓకేనా. నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు మళ్ళీ ఇంగ్లీష్లో. నాకు తెలిసిన నాకు అర్థమైన విధంగా నేను చెప్తున్నాను. ఓకేనా. మనకేమంతా ఇంగ్లీష్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాదు మనకి. ఎవరైనా ఏమైనా అనుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ ఏమి అనుకోకండి, నాకు అర్థమైనదిగా నేను చెప్పాను. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇలా ఉంటుంది. మీకు ప్రూఫ్తో సమేత నేను చూపిస్తున్నాను. ఓకేనా. తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, మనం ఇలా ఎడిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఎడిట్ చేయమని అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది క్యూసీ పాస్ అని వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, క్యూసీ పాస్ అని వచ్చింది ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన ప్రోడక్ట్స్. ఓకేనా. ఇక్కడ నేను కేటగిరీలో చేంజ్ చేశాను ఫ్రెండ్స్, చోకర్ సెట్ అని. ఇది ప్రోడక్ట్ నేను ముందుగా అప్లోడ్ చేశాను ఫ్రెండ్, చోకర్ సెట్ అని. ఇప్పుడు కేటగిరీలో చేంజ్ చేశాను పేరు. చూడండి, ఇంతకుముందు అప్లోడ్ చేశాను చూడండి అలాంటివే, కానీ ఇది వేరే. అదే పీసే అప్లోడ్ చేశాను, చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేశాను. ఇక్కడ కూడా క్యూసీ పాస్ అని వచ్చింది, కానీ నేను కేటగిరీ చేంజ్ చేశాను. మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ చోకర్ సెట్ అని వేసాను. ఓకేనా. కేటగిరీ సేమ్ తీసుకున్న ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా. మళ్ళీ ప్రైస్ సేమ్ వేసినా ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా. మళ్ళీ మీ ఇది అంటారు కదా ఫ్రెండ్స్, ఐడి ఒక్కొక్కసారి సేమ్ ప్రోడక్ట్ వేసినాడు, సేమ్ కేటగిరీ తీసుకున్నాడు, ప్రోడక్ట్ ఐడి అడుగుతుంది ఫ్రెండ్స్. అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే మీరు కేటగిరీలో కొంచెం చేంజ్ చేసి వేసేయండి ఫ్రెండ్స్, సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేసినప్పుడు. లేకపోతే సేమ్ ప్రోడక్ట్ అప్లోడ్ చేసే బదులు ఇన్వెంటరీలో ఎన్ని పీసెస్ ఉన్నాయని
మీరు అక్కడే వేసేయండి ఫ్రెండ్స్, 2 పీసెస్ 3 పీసెస్. అప్పుడు మీకు పదే పదే ఒకే ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ని 2-3 టైమ్స్ అప్లోడ్ చేసే అవసరం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్.